చాలా రోజులైతాంది మంచి పాయసం తినక. నాకిష్టమైన పాయసం అయితే బియ్యపు పాయసం అనమాట. అదే కొంచెంమంది నేనైతే బెల్లం పాయసం అంటాను. బియ్యం బెల్లం పాయసం అట్లా. అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ క్యాష్యూస్ ఫ్రై చేసేసుకుందాం. దీనికి ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్. అండ్ బెల్లాన్ని ఉడికించుకోవాలన్నమాట. బెల్లం అంతా కరిగేంత వరకు. అయిన తర్వాత ఇక్కడ బియ్యం పెట్టేసుకున్న. దీనికిన్న బెస్ట్ పాత్రలు లేవు మాతో. అండ్ నెక్స్ట్ అయితే అన్నం ఉడికినప్పుడు బాగా మెత్తగా ఇక్కడే ఉడకల్లా. అయిన తర్వాత ఆ వాటర్ ఉంటాయి కదా, అవి పోసుకోవాలన్నమాట. అన్నం ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్ కోసం. టేస్ట్ నిజంగా పాయసంలో బెల్లం వేస్తే సాల్ట్ వేస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ అయితే కొబ్బరి వేసేసుకున్నా నేను. అండ్ ఇలాచీ వేస్తాను ఇక్కడ. ఇలాచీ చేత్తోనే నలిపి వేస్తే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అయితే పాలు ఎన్ని ఉంటాయండి, కొన్ని కూడా వాటర్ వేసి ఉడికియద్దండి. అసలు అంతా బెల్లంతోనూ పాలతోనే ఉడికిచ్చేసి క్యాష్యూస్ వేసి దించుకోండి. నిజంగా అంటే అమేజింగ్ ఉంటుంది. దీనికిన్న బెస్ట్ అనిపించదు నాకైతే పాయసం. నాకు ఈ పాయసం అంటే చాలా